శేషబాబు గారిని ఈ ప్రోగ్రాం గురించి కొంచెం చెప్పండి సార్. మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి ఈ ఘడియల్లో మరి జనవరి 31వ తేదీ పురస్కరించుకొని శ్రీమతి ఇందుమతి గారి యొక్క స్కూల్ వార్షికోత్సవం ఈ హరిహర కళాభవన్లో జరగటం ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రయోగంగా ఉంది. కన్నుల పండువ చిన్నారులందరూ పదనర్తనములతో కింకిణీ ధ్వనులతో తాం తత్తై తే హిత్తతాతెహి అనేటువంటి ఒక శబ్ద సవ్వడులతో మరి ఇందుమతి గారి యొక్క వాక్ ప్రౌఢిమతో మా నిజంగా చెప్పాలంటే కుతప విన్యాసం అంటాం. ఈ రోజున లైవ్ ప్రోగ్రాం ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేయటం లేదు. లైవ్ ప్రోగ్రాం చేయాలంటే చాలా కష్టం. మళ్ళీ అందులో కూడా మా నాగేశ్వరరావు గారి యొక్క మృదంగ ధ్వనులు ఎంత విన్యాసాన్ని ఇస్తున్నాయండి. నిజంగా నందికేశ్వరుడే కూర్చున్నాడా అన్నంత విన్యాసంగా ఉంది అక్కడ నాగేశ్వరరావు గారు వాయిస్తుంటే. అలాగే మా కోలంక అనిల్ కుమార్ చక్కటి వైలిన్ విద్వాంసులు. నిజంగా చెప్పాలంటే మృదుమధురమైనటువంటి వారి యొక్క వంశంలోనే ఉంది. వారి నాన్నగారు కోలంక లక్ష్మణరావు గారు, వారు మహామృదంగ విద్వాంసుల. తర్వాత వీరి యొక్క సోదరులు కూడా కోలంక సాయి కుమార్ గారు మంచి వైలిన్ విద్వాంసులు. ఇంకా చెప్పాలి అంటే గాత్రాన్ని అందించిన మంథా శ్రీనివాస్ అంటే లక్ష్మి యొక్క సన్నిహిత్యంలో ఉన్నటువంటి ఒక నివాసుడైనటువంటి ఒక శ్రీనివాసుని పేరు పెట్టుకున్నారు చక్కగా. మంథా శ్రీనివాస్ గారు లలితా హరిప్రియ గారి లెక్క అనుంగు శిష్యుడు. ఈ నృత్య సంగీతంలో ప్రతిభా పాఠవాలని పొందినట్టు యొక్క మేటి యువ నాట్య కళాకారుడు అని చెప్పాలి. అంతటి మంచి వ్యక్తి చక్కటి గాత్రాన్ని అందించారంటే, సుస్వరమైన గాత్రాన్ని అందించారంటే రకరకాలైన మాడ్యులేషన్స్. అందులో కృష్ణం కళాయ సఖి సుందరం అనేటువంటి దాంట్లో రకరకాల వైవిధ్యాలు తీసుకుంటూ వచ్చారు. ప్రతి అంశంలోనూ ఉన్నాయి వారి యొక్క స్పెషల్ ఇవన్నీ కూడా గాత్రానికి. అలాగే ఇందుమతి గారి యొక్క చక్కటి నట్టువాంగంతో కూడుకున్నటువంటి యొక్క పిల్లలు ఓ పక్కన ఎట్లా అంటే వార్షికోత్సవం అంటే ఇలాగే ఉంటుందండి. మనం ఏదో ఆశిస్తూ ఉంటాం. ఒక ఇంటి వాతావరణంలో మన ఇంట్లో ఎలా పండగ చేసుకుంటామో అలాగే ఉంటుందా కాదా చెప్పండి. అయితే చప్పట్లు కొట్టండి. అది అంతే. ఏదో గొప్పగా చేసుకుందాము అని ఏదో ఊహించుకుందామని కాదు, దానిలోనే ఉన్నతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను కూడా దాదాపు ఒక 40 సంవత్సరాల వెనక త్యాగరాయ గారి సభలో వార్షికోత్సవం చేస్తుంటే ఎవరు చేయకపోతే నేను నా తమ్ముడే చేశాను. నేను ముందుగా మా వార్షికోత్సవాన్ని కూచిపూడి నిత్యభారతి 85లో అనమాట. కాబట్టి అప్పటి యొక్క మధుర స్మృతులు ఒకసారి గుర్తుకొచ్చాయి. తర్వాత పిల్లలందరూ కూడా వారి యొక్క కౌశల్యంతో ప్రదర్శించారు. కాబట్టి కంఠేన ఆలంబయేత్ గీతం హస్తేన అర్థం ప్రదర్శయేత్ చక్షుర్భ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళమాచరేత్ అనేటువంటి యొక్క కూచిపూడి ఆర్యోక్తిని చిన్నపిల్లలందరూ కూడా పాడుతున్నారు చక్కగా. వాళ్ళు అంటే ఏంటి, మన కూచిపూడి సాంప్రదాయాన్ని పాడుతూ చేయటం, ఎక్కడైతే హస్తం ఉందో అక్కడే చూసుకుంటూ చేయటం. తర్వాత మా గురువుగారు నట్టువాంగం ఎలా ఉంటుందో వారికి అనుసంధానంగా నేను చేయగలనా లేదా అనేటువంటి ఒక దీంతో వాళ్ళు కూడా డాన్స్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ నాట్యం నేర్పిస్తూ గురువుగారి దగ్గరికి, ఇందుమతి మేడం గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పండి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు మీ అందరికీ కూడా అభినందనీయం, శుభాకాంక్షలు తెలుపుకుంటూ చక్కటి వాద్యాన్ని చక్కటి కళాకారులను అందించిన మేకప్ వేసినటువంటి ఒక ఆర్టిస్టు వారు కూడా, వారి పేరు
శ్రీ గణేష్ బృందం అందరికీ కూడా శుభాశీస్సులు శుభకామనములు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నాట్యాచార్యులు సరే ఈ కార్యక్రమానికి కూడా వీరు కూడా రావటం మరి చాలా గొప్ప విశేషంగా భావిస్తూ కళారత్న డాక్టర్ ఏలేశ్వరపు చలపతి శాస్త్రి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. మొదట